హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడింగ్ గైస్. ఈ సిరీస్ ఆఫ్ వీడియోలో అయితే నేను మీకు కంప్యూటర్ ఫండమెంటల్స్ అయితే చెప్తాను. కంప్యూటర్ బేసిక్ నుంచి, అంటే కంప్యూటర్ బేసిక్స్ ఈ రోజుల్లో మనకు ప్రతిదీ ఏ జాబ్కి పెట్టాలన్నా కంప్యూటర్ ఫండమెంటల్స్ అయితే ఉండాలి. అంటే మనం సాఫ్ట్వేర్ వైపు వెళ్ళినట్టయితే కోడింగ్ మనకి ఇంట్రెస్ట్ లేదు అంటే వేరే టెక్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అన్నా కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలని అడుగుతున్నారు. సో బేసిక్ ఫండమెంటల్స్ అయితే నేను చెప్తాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్లో అయితే అడగండి. సో చెప్పేటప్పుడు మీకు ఏ డౌట్స్ అయినా వచ్చినట్టయితే కమెంట్స్లో అయితే మొహమాట పడకుండా అడగండి. వాళ్ళని అవుతారు వీళ్ళని అవుతారు అని అలా మొహమాట పడద్దు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నప్పుడు కూడా ఇలాగే బేసిక్ నుంచి ఇలాగే కదా ఏం తెలియకుండానే కదా నేర్చుకున్నారు. సో మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో మరి వీడియోలోకి ముందుగా వెళ్లే ముందు అయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కింద కమెంట్స్ లో చెప్పండి. రెగ్యులర్ గా మీకు వీడియోస్ అనేవి రావాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మరి కంప్యూటర్ ఫండమెంటల్స్ నేర్చుకునే ముందు అయితే ముందుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏం లేదు, కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, అలాగే నెట్వర్కింగ్ యూజ్ చేసి మన డేటాని అయితే స్టోర్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, పోయిన ఇన్ఫర్మేషన్ తిరిగి తేవడం కానీ, డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, అంటే మన డేటాని ప్రొటెక్ట్ చేయాలన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇలా యూజ్ అవుతుంది. సో మరి ఈ కాలంలో కంప్యూటర్ అనేది అన్ని ఫీల్డ్స్ లో, అంటే ఎక్కడ చూసినా కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అది ఏ సెక్టర్ అయినప్పటికీ అక్కడ కంప్యూటర్ అనేది పక్కాగా ఉంటుంది. మన ఎడ్యుకేషన్లో కానీ, కమ్యూనికేషన్ పర్పస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కోసం కానీ, బ్యాంకింగ్లో, మెడిసిన్లో, అలాగే వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే వాతావరణ సమాచార కేంద్రం ఉంటుంది కదా, అలాగే వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్లు కానీ, అలాగే 1-2 కాదు ఫ్రెండ్స్, చాలా దగ్గరలో కంప్యూటర్స్ అయితే యూజ్ చేస్తారు. మనం కూడా కంప్యూటర్లో రకరకాల టాస్క్లు అనేవి పర్ఫామ్ చేయొచ్చు. అవి ఏంటి అంటే లెటర్స్ రాయడం కానీ, క్యాలిక్యులేషన్స్, రికార్డ్స్, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో తీసుకుంటే స్టూడెంట్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, వాళ్ళ ఎగ్జామ్ మార్క్స్ అనలైజ్ చేయడం, క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఇలా 1-2 కాదు ఫ్రెండ్స్, చాలా ఉంటాయి. కంప్యూటర్ లేనిది ఏది అవ్వట్లేదు ఈ రోజుల్లో అయితే. నెక్స్ట్ జాబ్స్ పరంగా చూసుకుంటే మీరు ఏ జాబ్కి అప్లై చేయండి, మినిమం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే పోలీస్, ఆర్మీ ఇలాంటివి కాదు, ఈవెన్ వాటికి కూడా కొంత నాలెడ్జ్ ఉంటే బెటర్. అలాగే ఏ జాబ్ చూసుకున్నా మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అడుగుతాడు. కాల్ సెంటర్స్ లో జాబ్ చేసుకుందామన్నా మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఒక రిసెప్షనిస్ట్ గా చేయాలి అన్నా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఆ కంప్యూటర్ ఫండమెంటల్స్ నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మీకు ఏ డౌట్స్ వచ్చినా కమెంట్స్ అయితే అడగండి. ఫస్ట్ థింగ్, కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ COMPUTER ఉంది కదా, దానికి ఒక మీనింగ్ ఉంటుందండి, సపరేట్ మీనింగ్ అయితే దానికి ఉంటుంది. సి అంటే కామన్లీ ఆపరేటెడ్ మెషిన్, పర్టికులర్లీ యూజ్డ్ ఫర్ ట్రేడ్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. చూసారా, ట్రేడ్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్కి, రీసెర్చ్ పర్పస్కి, ట్రేడింగ్కి, ఇలాగా 1-2 కాదు, చాలా దగ్గరలో యూజ్ చేస్తారు. కంప్యూటర్ అంటే వర్డ్ కంప్యూటర్ నుంచి వచ్చింది. కంప్యూటర్ అంటే టు క్యాలిక్యులేట్, అంటే క్యాలిక్యులేట్ చేసేదాన్ని కంప్యూటర్ అని అంటారు. అలాగే ఫ్రెండ్స్, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ఆ మెషిన్ దట్ కెన్ పర్ఫార్మ్ ఆటోమేటిక్ ఆపరేషన్స్. అంటే ఆటోమేటిక్ ఆపరేషన్స్ అంటే ఏం లేదు, ఎడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఇలాంటివి ఏవైనా సరే లాజికల్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేస్తుంది. అంటే దీని స్పీడ్ వచ్చేసి చాలా వేగంగా పర్ఫామ్ చేస్తుంది. ఏ క్యాలిక్యులేషన్స్ కానీ ఏవైనా అవనివ్వండి, మీకు రిజల్ట్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయితే వస్తుంది. దీన్ని డేటా ప్రాసెసర్ అని కూడా అంటారు. మనం ఇచ్చిన డేటాని ప్రాసెస్ చేస్తుంది. అలాగే కంప్యూటర్ కి కొన్ని లక్షణాలు అయితే ఉన్నాయో తెలుసుకుందాం. కొన్ని కాదు, చాలా ఉంటాయి. అందులో మీకు కొన్ని అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అక్యురసీ అంటే ఏం లేదు, అంటే మనం ఏ డేటా ఇచ్చినా, మనం డేటా కరెక్ట్గా ఇవ్వాలే కానీ మనం ఎలాంటి డేటా ఇచ్చినా సరే మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. మనం తప్పుడు డేటా ఇచ్చేసి మనకి రిజల్ట్ రాలేదు అంటే అది కంప్యూటర్ తప్పంటే అది కరెక్ట్ కాదు. మనం ఇచ్చిన డేటానే అది క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. సో ఏదైనా మనం ఇచ్చిన డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. 2+3 ఇచ్చేసి దాని ఆన్సర్ 6 రావాలి అంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా, 5 వస్తుంది. సో మనం ఇచ్చిన డేటాని అయితే అది పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది. మన డేటా అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. మనం ఏ డేటా ఆ డేటా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్. ఇందాక మీకు చెప్పాను కదా, కంప్యూటర్ అనేది చాలా హై స్పీడ్ లో పర్ఫామ్ చేస్తుంది. ఆపరేషన్స్ కానివ్వండి, క్యాలిక్యులేషన్స్ అంటే ఏవైనా అవనివ్వండి. ఇక్కడ ప్రాసెస్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీకు చెప్పాను కదా, 2+3 అంటే 2+3 ప్లస్ అనేది అక్కడ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఒక నెంబర్స్ కి ప్లస్ ఇచ్చేసి మనం 2+3 అని క్యాలిక్యులేషన్ కావాలి అని చెప్తున్నాం. సో అదొక ఇన్స్ట్రక్షన్. అలాంటిది మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. మిలియన్ అంటే తెలుసు కదా, 1 million = 10 lakh. అయితే స్పీడ్ అనేది కంప్యూటర్ టు కంప్యూటర్ కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. బేసికల్ గా దాన్ని ఎలా మెజర్ చేస్తారంటే, నానో సెకండ్స్ అంటే 10⁻⁻⁹ అండ్ పికో సెకండ్స్ అంటే 10⁻⁻12. అంటే -12 గుర్తుపెట్టుకోండి. 10⁻⁻12 సెకండ్స్ అంటే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక సెకండ్ కూడా కాదు, ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇది కంప్యూటర్ యొక్క స్పీడ్. అయితే మనకి ఇప్పుడు వచ్చే ప్రాసెసర్స్ బట్టి రకరకాల యూనిట్స్ ఇన్ కంప్యూటర్ కనెక్ట్ చేయడం వల్ల దాని స్పీడ్ అయితే రోజుకి పెరుగుతూనే ఉంది, ఇప్పుడు తగ్గట్లేదు. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ కెపాసిటీ. కంప్యూటర్ హ్యాస్ ఎ లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ. అంటే కంప్యూటర్ కి మన ఫోన్స్ తో, మొబైల్స్ తో కంపేర్ చేసుకుంటే దీని స్టోరేజ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదు. కంప్యూటర్స్ లో ఎలాంటి డేటానైనా మనం స్టోర్ చేయొచ్చు. ఫైల్స్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఎలాంటిదైనా, అది ఏ డేటా అయినా సరే కంప్యూటర్లో అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. అది ఎంత పెద్ద ఫైల్ అయినా సరే కంప్యూటర్లో స్టోర్ చేసుకునే కెపాసిటీ దానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెర్సాటిలిటీ అంటే ఏం లేదు, ఒకేసారి ఎన్ని పనులైనా చేయగలదు. అంటే మనం ఇచ్చే టాస్క్ బట్టి ఉంటుంది. ఒకవైపు మీరు ఒక డాక్యుమెంట్ రాస్తూ ఇంకో పక్క సాంగ్స్ అయినా వినొచ్చు. ఒకేసారి అట్ ఏ టైం
డిఫరెంట్ జాబ్స్ అయితే పర్ఫామ్ చేస్తుంది, డిఫరెంట్ టాస్క్స్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈ ప్రాపర్టీనే వెర్సాటిలిటీ అని అంటారు. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి రిలయబిలిటీ అంటే ఏం లేదు, మనం మాన్యువల్గా స్టోర్ చేసే డేటా కన్నా కంప్యూటర్లో స్టోర్ చేసే డేటా ఎక్కువ కాలం ఉంటుంది. అంటే అసలు పోదు, కంప్యూటర్ ఇరిగిపోయి దాని సిస్టమ్ ఫెయిల్ అయితే కానీ ఇన్ కేస్ అది ఫెయిల్ అయిపోయినా దాని డ్రైవ్లో అయితే మెమరీలో అయితే సేవ్ అయ్యే ఉంటుంది. అంత పోతే కానీ డేటా అనేది ఏం కాదు, ఎన్ని కాలాలైనా అది ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదో డేటా స్టోర్ చేసి ఆ డివైస్ అలా ఉంచుకొని మీ వాళ్ళ పిల్లలు కూడా దాన్ని చూస్తారు. సో కంప్యూటర్ ఫెయిల్ అయితే తప్ప మీ డేటా అనేది ఎక్కడికి పోదు. మాన్యువల్గా స్టోర్ చేసుకుంటే మనం ఏ పేపర్స్లో ఏదైనా రాసుకుంటే చెదపట్టేసి పోవడం కూడా జరుగుతుంది. సో కంప్యూటర్కి అలా ఏముండదు, స్టోర్ చేసిన ఫైల్స్ ఎప్పటి వరకైనా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డెలిగెన్స్. అది ఎంతసేపు అయినా వర్క్ చేస్తుంది. ఒకే టాస్క్ని 10 సార్లు చేయమని చేస్తుంది, 100 సార్లు చేయమని చేస్తుంది. దానికి అలసట అనేది ఉండదు, కాన్సన్ట్రేషన్ అనేది పోకుండా రిపీటెడ్ టాస్క్ అనేది చాలా అక్యురేట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ అంటే ఏం లేదండి, మనం ఒకసారి దానికి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇచ్చి వదిలేసామంటే ఇంకా దాని పని చేసుకుంటుంది. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అయితే అస్సలు అందరూ ఉండదు. అంటే మనిషి మళ్ళీ దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వన్స్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారంటే దాని పని ఇంకా చేసుకుంటుంది. ఆటోమేటిక్గా ఒక మనిషి దానికి ఇంటర్ఫియర్ అవ్వకుండా దాని పని అయితే అది పూర్తి చేసుకుంటుంది. కానీ దీనికి ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా అది కూడా పనిచేయదు. ఇన్స్ట్రక్షన్స్ వన్స్ ఇచ్చేసామంటే ఇంకా దాని పని చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఈ రోజుల్లో అయితే కంప్యూటర్ అనేది ఎంటర్టైన్మెంట్ అనేసరికి మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కంప్యూటర్ ఒక మూల కారణం అయితే అయిపోయింది ఎంటర్టైన్మెంట్కి. వీడియో గేమ్స్ అవనివ్వండి, మ్యూజిక్ అవనివ్వండి, మూవీస్ కానీ, ఈవెన్ శాటిలైట్ ఛానల్స్ కంప్యూటర్ ద్వారా చూడొచ్చు. కంప్యూటర్ ద్వారా ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం వాడుతుంటాం కదా టెక్స్ట్ మెసేజెస్ కానీ, ఆడియో మెసేజెస్ కానీ, వీడియో కాల్స్ కానీ ఇలా ఉంటాయి కదా. సో ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్నెస్. కంప్యూటర్ కానీ రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ పేపర్ వర్క్. అంటే మనం పేపర్స్లో ఒక డేటాని కలెక్ట్ చేయాలంటే ఆ నేమ్స్ రాసుకొని లైన్స్ కొట్టేసి ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క కలర్స్ వేసి ఎంత టైం అవుతుంది కదా. అదే కంప్యూటర్స్లో అయితే సింపుల్గా డేటాని ఫిల్ చేసుకుంటే సరిపోద్ది, ఇంకేం చేయవసరం లేదు. మన వర్క్ని అయితే చాలా తగ్గిస్తుంది. కంప్యూటర్స్లో స్టూడెంట్ రిపోర్ట్స్ కానివ్వండి, మనకి మెయిల్స్ వస్తుంటాయి కదా, అదే పేపర్ వర్క్ అయితే దానికి ఎంత టైం పడుతుంది. ఈ రోజు పంపించామంటే అదొక వారం 10 రోజులు అయితే కానీ అక్కడ చేరుకుతుంది. మెయిల్స్ ద్వారా అయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే అవతల వాళ్ళకి మెయిల్ అయితే వెళ్ళిపోద్ది, వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. నో ఇంటెలిజెన్స్ చెప్పాను కదా, కంప్యూటర్ దాని అంతటా అదైతే ఏ వర్క్ చేయదు. ఒక మనిషి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తప్ప దాని వర్క్ అనేది దాని అంతటా అది ఎప్పుడు దాని డెసిషన్స్ అయితే తీసుకోదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రావడం వల్ల కంప్యూటర్స్ వచ్చేసి వాటంతట అవి ఓన్గా డెసిషన్స్ అయితే తీసుకోగలవు. దీనికి ఎగ్జాంపుల్గా రోబోట్స్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ కంప్యూటర్ల క్యారెక్టరిస్టిక్స్ అయితే. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కంప్యూటర్ జనరేషన్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏ చిన్న పాయింట్ అర్థం కాకపోయినా కమెంట్స్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూడాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.